ఇది ఇప్పసారా కాదు, ఇది ఆర్గానిక్ విస్కీ. ప్రపంచంలో 130 దేశాలు తాగుతున్నాయి అధ్యక్ష. దీనికి ఎటువంటి పెస్టిసైడ్ అవసరం లేదు. దీన్ని మనం ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఎక్కడెక్కడైతే అడవిలో ఉపయోగపడుతుందో గిరిజనులకు, ట్రైబల్స్ కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. దానివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. నేనేమంటున్నాను అధ్యక్ష, ఇప్పుడు ఈ కల్తీ కళ్ళు వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం ఎంత సీరియస్ ఉన్నా, మొన్న కూడా కామారెడ్డి జిల్లాలో సుమారు కొద్దిమంది, మా దగ్గర అయితే మరీ ప్రాబ్లం అవుతుంది అల్ఫాజోలం వల్ల. నేనేమంటున్నాను, ప్రభుత్వాన్ని సీరియస్గా ఆలోచించమంటున్నాను. మీకు ఇప్పసారంటే నవ్వులాటు ఉంది. ఇప్పసార 130 దేశాల రెవెన్యూ ఇచ్చింది. ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు, ఏ దేశంలో, ఫ్రాన్స్లో ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు నీకు ఇప్ప అయిండొచ్చు, టకీలా అయిండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. నేను అద్దు మంచి ఇంత అవగాహన లేకుండా మాట్లాడితే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష రికార్డు? ఎందుకంటే మాట్లాడుతున్నాడు ఆయన? క్షమాపణ చెప్పండి. ఇప్పుడు మాట్లాడేది సారా టెక్కిల గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? ఏం దయచేసి నేను సభ అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్, ఒక గౌరవ సభ్యుడు ఇక్కడి దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతున్నట్టే మహిళలకు సంబంధించి, అందులో చనిపోయిన మహిళ ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు చెప్పిండు. అరే పేరు ఇట్లా మాట్లాడితే ఆ పేరు తీసి పెట్టేదంటే ఏమన్నట్టు? పెట్టు. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సార్. ఆయన పేరు అరే ఎట్లా మాట్లాడతారు మీరు అంతా పూర్తిగా? ఇది వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. ఆయన మాట్లాడించే ప్రశ్న లేదు అధ్యక్ష. ఆయన ఇది పొరపాటు అనేదాకా మాట్లాడించే ప్రశ్న లేదు. ఎట్లా మాట్లాడతారు ఇందిరమ్మ పేరు? లేదా ఇందిరా అధ్యక్ష, ఆయనే సారీ చెప్పాలి, అది తొలగించాలి. ఇందిరమ్మ పేరు అనేటువంటి ప్రస్తావన అది సారా టెక్నిక్ పేరు పెట్టద్దని మాట్లాడుతారు. అయినా ఎంత అన్యాయం అధ్యక్ష. ఏం అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నా? శ్రీహరి గారు వారు మాట్లాడుతున్నారు కదా. ఇందిరమ్మ పేరు ఎందుక? నువ్వు ఇందిరమ్మ పేరు ఎట్లా ఇస్తావు? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? నథింగ్ డూయింగ్ సార్. ఎట్టి పరిస్థితులలో ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఇందిరమ్మ పేరు సారాకు సంబంధించి ప్రస్తావించినందుకు మా దేవత ఈ దేశానికి సంబంధించి వాజ్పేయి గారు ఉక్కు మహిళ అని చెప్పినాడు, దుర్గాదేవి అన్నాడు. అటువంటి ఆ పేరును వీళ్ళు తెలియగా ఉచ్చరిస్తారా? ఏమైనా కనీస అవగాహన ఉందా? గౌరవ సభ్యునికి అర్హత ఉందా? ఇదేం పద్ధతి అధ్యక్ష? దయచేసి నేను ఇందిరమ్మ పేరు గురించి మాట్లాడితే ఎంత అన్యాయం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడించేది లేదు. బరాబర్ క్షమాపణ చెప్పాల్సిందే. మాజీ ప్రధాని ఈ దేశం గురించి త్యాగం చేసిన మా నాయకురాలు, మాజీ ప్రధానమంత్రి గురించి అసలు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. మేము ఈరోజు ఏకపక్షంగా అందరూ సభాపక్షంగా కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా క్షమాపణ చెప్పాలా అధ్యక్ష. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ నాయకులు వారు కూడా స్పందించాలి. ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుకుని ఇదేం ప్లాట్ఫామ్ అధ్యక్ష? ఇది ఏంది అధ్యక్ష? మీరు వారు మాట్లాడంగానే వారు బీజేపీ శాసనసభ్యులు, నేను నిజంగా అప్పుడు కూడా చెప్పాను, బీజేపీ శాసనసభ్యులు వారికి అత్యవసర పని ఉంది అంటే మేము ప్రధాన ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులు మాట్లాడాల అవకాశం ఇచ్చిన తరుణంలో వారిని కోరినాం. వారికి ఇస్తే మళ్ళా వీరు గారితే గౌరవ శాసనసభ్యులు అంటే మాకు గౌరవం, కానీ ఆ విధంగా మాట్లాడటం సరికాదు. తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఈ రోజు ఎవరి పరంగా గౌరవం లేకుంటే సభకు ఏ విధంగా గౌరవం దక్కుతుంది అధ్యక్ష? అరే ఎట్లా మాట్లాడతారా?